నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్. భాషా సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎం వెంకయ్య నాయుడు అన్నారు. 2 రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా సిపి బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయంలో జరిగిన శత జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1995లో సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయంగా రూపుదాల్చడంతో జాను మధ్య హనుమతి శాస్త్రి చూపించిన చొరవ అనన్య సామాన్యమని వెంకయ్య నాయుడు కొనియాడారు. భాషను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, అందుకు ఇలాంటి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समेकामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु उभेराय वै श्रवणाय महाराजाय नमः। ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् अयम् मुहूर्तः मुहूर्तोऽस्तु भवन्तो अनुगृह्णन्तु। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्क्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवम् प्रत्यक्षम् ब्रह्मासि त्वमेवम् प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्भाववतु तद्धक्कारमवतु अवतु माम् अवतु भक्कारम्। ॐ शान्ति शान्ति शान्ति। Sorry, pakai dah. Mana pakai? Itu bahasa Taiwan itu. Kena belum? Ini lah. Start ini. Bahasa Taiwan. సార్ మీరు కొద్దిగా విగ్రహాన్ని అడ్డపడుతున్నారు కొంచెం సార్ అక్కడ ఆ చివరి నుంచి సునీల్
తెలుగు భాషలో అనేక ఇతర భాష పదాలు సార్ వాటి కూడా బ్రౌన్ గారు జవాబాద్ అంటే మర్చిపోయారు. బ్రౌన్ గారి ఆటోబయోగ్రఫీ సార్. హైదరాబాద్ స్వామి ఉన్నారు, లోపల ఉన్నారు ఉన్నారు స్వామి. మేము స్వామితో ఉన్నాము. టైం టు టైం ఆయన రత్నం ఫోటోగ్రాఫరా ఇప్పుడు స్వామి నిన్న కూడా టైం టు టైం పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. మనోడేమో రామాయణం అంత కలిపి రాదు. పుస్తకం నేను లైబ్రరీలో పెట్టించాను ఢిల్లీలో. ఎన్నికిరా ఒకడే ఒకసారి ఇద్దరు ఒక రాజు ఒక బ్రాహ్మణుడికి అగ్రహారం సారాంశం అందరూ వచ్చేయండి. నమస్తే అందరూ ఒక వైపు ఉండండి. శ్రీకృష్ణ బాల్య వృత్తాంతాలంతా చాలా ప్రత్యేకమైన శ్రీతాళం అనేసి తాటి ఆకులోనే ఇది కొంచెం ప్రత్యేకత. చాలా పలుచగా చన్నటి అక్షరాలు రాయడానికి వీలుగా. మీరు నిన్న మొల్ల రామాయణం గురించి అక్కడ ప్రసంగించారు. ఇది వారు స్వయంగా రాసినటువంటి రామాయణం. ఇక్కడ కడపలో ఒక కవయిత్రి ఉందని చెప్పి నిన్న మీరు ప్రసంగంలో చెప్పారు. పుట్టపర్తి నారాయణచార్యుల గురించి మీరు చెప్పారు. వారి చేతి శివతాండవం. వీరి జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్న వయసు నుంచి పద్యం రాసేవారు. 11 ఏళ్ల వయసు నుంచే. చిన్నప్పుడు పెనుగొండ లక్ష్మణి చిన్న కావ్యం రాశారు. ప్రచారంలోకి వెళ్ళిపోయింది, కాలం గడిచిపోయింది. తిరుపతికి విద్వాన్ చదవడానికి తిరుపతి ఓరియంటల్ కళాశాలకు వెళ్ళారు. తను చదివేటప్పుడు సిలబస్ లో పెట్టారు. ఆ పెను గుర్తు అయిపోయిన సంవత్సరం పరీక్షలు వచ్చాయి. ఎగ్జామ్స్ రాయబోతే 25 మార్కులు మొత్తం పరీక్ష. దీనికి 5 మార్కుల క్వశ్చన్ రాయడం మొదలు పెట్టారు. మొత్తం సమయాన్ని అంతా విశ్లేషించుకుంటూ పెట్టారు. ఆయన రాసిన గ్రంథమే కాబట్టి పరిజ్ఞానం. చివరికి ఫెయిల్ అయ్యారు. కారణం ఏదంటే ఇంకా ఈ 5 మార్కులకే పూర్తి చేశారు. తర్వాత ఆయన రాసిందని చెప్పి ప్రసిద్ధి ఓపెన్ చేసేయగలరు. బ్యాక్గ్రౌండ్ ఎందరో బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ 50 ఏళ్ళు అనుభవం ఉంది నాకు. 60 ఏళ్ళు. ఎన్ని ఫోటోలు తీసినా బయలుదేరుతారు సార్. ఫోటో ఉంటారు.
వైస్ ఛాన్సలర్ శ్రీ బెల్లంకొండ రాజశేఖర్ గారు ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు తీశారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని యోగవేమ విశ్వవిద్యాలయాన్ని తనదైన స్థితిలో అభివృద్ధి చెందాలి. బాబు అక్కడ మైక్ కనెక్ట్ చేయండి. బ్రౌను దొరకు స్మృతి చిహ్నంగా కడపలోన గ్రంథాలయము నిలబెట్టిన భగీరథుడవు జానమతి హనుమత్ శాస్త్రి మలుగా ఆంగ్లం హిందీ అనర్గళంగా పలు సంస్కృతులను తరమున దింపి తెలుగు భాషకే కీర్తి తెచ్చితివి జగమెరిగిన బ్రాహ్మీమూర్తి ధవళ వస్త్రములు ధవళ శిక్షణయుత సమయ పాలనం నియమబద్ధమౌచి మాకు నిత్య స్మరణం. ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ రాజకీయాలలో ఉంటూ నిలుపుకున్న అరుదైన వారు, మంచి వక్త. నమస్కారం. ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గారికి, ఆత్మీయ అతిథులుగా పాల్గొంటున్న నక్షత్రాని రూపం అస్మినో ఇష్టం మనీషానాం అమం మనీషానాం సర్వం మనీషానాం. హలో. భారత పూర్వ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి కీర్తిశేషులు డాక్టర్ జానమతి హనుమత్ శాస్త్రి బ్రౌన్ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా అభివందన పద్య మందారమాల 3 పద్యాలు మాత్రమే, ఎక్కువ లేవు, అన్ని చదవడానికి వీల్లేదు. కృతకృత్యులయ్య బుధవర్యులు మెచ్చి హర్షింపగా వెడలెల్ స్వచ్ఛమగుని విస్ఫూర్తి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దయచేసి అందరూ కూర్చోండి. గ్రంథాలయమా గౌరు గ్రంథాలయమా జన చరిత్ర కన్న గౌరు గ్రంథాలయమా తెలుగు తల్లి తెలుగుమా పలుకులమ్మ పాదపీఠమా గ్రంథాలయమా గౌరు గ్రంథాలయమా జన చరిత్ర కన్న గౌరు గ్రంథాలయమా కవుల ఘంటాలు అపూర్వమైన నాడాలు తామ్ర శాసనం వెలసిన ధన్య కేంద్రమా వ్రాత ప్రతులకు వారసత్వ సంపదకు పురుడు పోసుకొన్న పుణ్య ఘన చరిత్ర. గౌరవ సభ్యత్వం తీసుకున్నారు కాబట్టి ఇక గ్రంథాలయం దశ మారుతుంది. ఈనాటి నుంచి గ్రంథాలయంలో గౌరవంగా చెప్పవచ్చు. వెంకయ్యనాయుడు గారు కూడా మా గ్రంథాలయాల సభ్యత్వం ఉంది, కానీ కడప ప్రజలకు మాత్రం చాలా దారుణంగా కాబట్టి న్యాయం ధర్మం గెలిపించే విధంగా కృషి చేస్తాను ఆశిస్తున్నాను. కొంత బరువున్నా కానీ ఈ అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు ధన్యులు. గట్టిగా కరతాల ధ్వనులు కొట్టండి. మీ పిల్లలు కూడా ఈ స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. దీని మార్కులు 600లకు కానీ ప్రదీప్ కుమార్
592 మార్కులు. గీతిక ఎక్కడున్నా వాళ్ళు? గీతిక ఉన్నావా? ఆనందరాజు మీరు అటు ముందుకు దిగేశారు. ఇది ఒకటి ఏదో పేరు ఇది నుంచి పేరు ఏదో ఇది నుంచి వీరి ప్రతిస్పందన ಅಂಕೇಗೌಡ ಕಸ್ತೂರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. నలుగురు కృషి బెల్లంకొండ గారు చెరుకు బెల్లం హేమ గారు మేడం వాంగ ఇంక వాంగ దయచేసి బాబు కాస్త పోడియాన్ని సెంటర్ చేయాలి, వచ్చి సహకరించింది దయచేసి పోడియాన్ని కొద్దిగా. సదా మీ ఆదరాలు మన ఆశీస్సులు మాకు ఉండాలి మేడం. మా గ్రంథాలయం ఎప్పుడైనా ధర్మ పోరాటములు ఉంటే మీరు న్యాయ పోరాటం ద్వారా మాకు సాధించి సహకరించాలని కోరుకుంటూ ఉత్కంఠతో గౌరవనీయులు పద్మభూషణ్ మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి, జానమతి సాహితీ పురస్కార గ్రహీతలకు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 మందికి ప్రింట్ అండ్ మన మాతృభాష తెలుగు అంటే మాతృభాష అంటే అమ్మ భాష. అమ్మ అనే పదం, ఆ పదాన్ని పిలిపించుకునే ఏ వ్యక్తికైనా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక సినిమాలో చూశాను నేను, ఒక చిన్న పాప ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరాలి అంటే వాళ్ళ తాతగారు తీసుకువెళ్తారు ఇంటర్వ్యూకి. ఆ పాపని ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ అమ్మ గురించి చెప్పమంటే ఇంగ్లీష్లో మాట్లాడాలని ప్రయత్నం చేసి ఆ పాప ఒక అద్భుతమైన మాట మాట్లాడుతుంది. తాతయ్య, అమ్మ గురించి నేను తెలుగులోనే మాట్లాడతాను, తెలుగులోనే చెప్తాను అంటుంది. అంతటి మధురమైన శబ్దం అమ్మ. ఆ అమ్మ భాష మన తెలుగు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మన కట్టు బొట్టు అన్నీ కూడా మనం మాట్లాడే భాష యొక్క శైలి, ఇవన్నీ రాబోయే తరాలకు అందించటానికి మన భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుంది అనడంలో ఏ రకమైన సందేహం కూడా లేదు. మనం చరిత్రని కనుక నిశితంగా చూసినట్లయితే ఏ రాజులైతే, ఏ చక్రవర్తులైతే భాషకి, సాహిత్యానికి, కళలకి ప్రాముఖ్యత ఇచ్చారో
కవులకి ప్రాముఖ్యత ఇచ్చారో, రచయితలని ప్రోత్సహించారో, కళలని ప్రోత్సహించారో, సాహిత్యానికి వెన్నుదన్నుగా ఉన్నారో అలాంటి రాజులు మాత్రమే ప్రజల హృదయాల్లో ఉన్నారు. వారిని ఎప్పటికీ కూడా భారత జాతి మర్చిపోదు. మిగతా వారు చరిత్ర పుటలలో ఉన్నారు అంతే. ఈరోజు సిపి బ్రౌన్ యొక్క వైభవం అదే. మనం కీర్తిశేషులు డాక్టర్ జానమతి హనుమత్ శాస్త్రి గారి శత జయంతి జరుపుకుంటున్నాం. వారి యొక్క జీవన గమనాన్ని కనుక పరిశీలించినట్లయితే వారు ఈరోజు ఇంతటి గౌరవాన్ని పొందటానికి భౌతికంగా మన మధ్య లేరు, అయినా ఎంతో గౌరవాన్ని పొందుతున్నారు. దానికి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు నిస్వార్థ సేవ. ఎక్కడైతే నిస్వార్థంగా ఒక వ్యక్తి పని చేస్తారో ఆ పని ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతుంది. అసలు ఒక వ్యక్తి ఇంకొకరి గొప్పతనాన్ని మనసులోనైనా సరే అంగీకరించడమే చాలా కష్టమైన పని. ఈ అంగీకరించి ఒకవేళ మనసులో అంగీకరించినా దాన్ని వ్యక్తీకరించడం, ఒక గొప్ప వ్యక్తి అని ఎదుటి వారిని శ్లాఘించగలగడం, అది ఇంకా సంస్కారానికి సంబంధించిన విషయం. ఈ రెండు కాకుండా మనం ఈరోజు చూస్తున్న జానమతి గారు ఇంకో 100 అడుగులు ఎక్కువ వేశారు. ఎందువల్లనంటే సిపి బ్రౌన్ గారు చనిపోయిన తర్వాత 47 సంవత్సరాలకి పుట్టిన జానమతి గారు సిపి బ్రౌన్ గారి యొక్క విశిష్టత, వారు చేసిన సేవ, వారు మన మాతృభాషకి అందించిన ఫలాలని అందరి మనసులో, మన ప్రపంచంలో తెలుగు వారందరి మనసుల్లో సిపి బ్రౌన్ గారు ఎప్పటికీ నిలిచిపోయేలాగా సేవ చేసిన జానమతి గారిది ఎంతటి నిస్వార్థ సేవ. అందుకే ఈ రోజున వారు అంత గౌరవాన్ని పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. వారిలో బ్రౌన్ గారిని ప్రపంచానికి పరిచయం చేయాలనే తపన అనితర సాధ్యంగా అనిపించింది. జానమతి గారి జీవన పయనమంతా మన భాష పట్ల, పుస్తకాల పట్ల, సాహిత్యం పట్ల బ్రౌన్ గారు చేసిన విశిష్టమైన సేవలు అందరికీ తెలియచేయాలనే ఆయన ఆశయాలను నిలబెట్టాలని చేసిన తపన ఖచ్చితంగా కీర్తింపదగినది. ఈరోజు మనము పిల్లలు చిన్నారులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎందుకు ఈ పుస్తకం? మనం చక్కగా చేతిలో సెల్ ఫోన్ ఉంది, సాఫ్ట్ ఫోన్ ఉంది కాబట్టి మనం ప్రపంచంలో జరిగేదంతా క్షణాల్లో మనం తెలుసుకోవచ్చు. అసలు ఈ పుస్తకం ఎందుకు అనంటే, ప్రపంచంలో చాలా గొప్ప మానసిక శాస్త్రవేత్తలు, అలాగే న్యూరాలజిస్టులు అందరూ కూడా ఈరోజు చెప్తున్నది ఏంటి అంటే, మనము పుస్తక ముఖంగా చదవడం కానీ, మన చేత్తో మనం రాయడం కానీ, ఈ రెండు కనుక చేయకుండా ఉంటే అది మన జ్ఞాపక శక్తి మీద ప్రభావం పడుతుంది. మనలో ఉన్న శక్తి మనకు తెలియకుండానే జారిపోతుంది, కరిగిపోతుంది. పుస్తకం చదవడం అది ఒక చేతికి ఆభరణం కాదు, మస్తిష్కంలో అది స్టోర్ అవ్వాలి, భద్రపరచుకోవాలి అని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి చెప్తున్నాను, పుస్తకంతో మీరు చదివినప్పుడు, మీరు పరీక్షల్లో వాటిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏ సమాధానము ఏ వైపు ఉంటుంది పుస్తకంలో, అది పైన ఉంటుందా, కింద ఉంటుందా, మధ్యన ఉంటుందా అనేది కూడా మన బ్రెయిన్ రికార్డ్ చేస్తుంది, అది చెప్తుంది అనేది ఈ పుస్తకం అనేది ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు ముఖ్యమో అనే విషయంలో నేను చెప్పదలుచుకున్నాను. ఇక బ్రౌన్ గారి విషయానికి వస్తే, తెలుగు భాషమ తల్లికి వెలుగురేడు, బ్రౌను దొరమా తెలుగు తల్లి క్రౌను చూడ, ధనమున సమర్పణము చేసే ఘన యశస్వి, తెలుగు భాషా నిఘంటువు సుదీప్తి బ్రౌను, తెలుగు వాగ్దేవి మోముకు తిలకమతడు, తెలుగు సంస్కృతి పారాణి వెలుగుదిద్ది, నిండు ముత్తైదుగా నిలిపి నెమ్మితోడ బ్రౌను గ్రంథాలయం ఇది పావనమ్ము, ధారపోసి జీవితమును తపసి అతడు, కడపకారుడి బ్రౌనింటి గడప సొమ్ము, వారి రుణమది తీరదు వసుదయందు, మహి తెలుగు జాతి మిమ్ముల మరవదెప్పుడు, బ్రౌను
ఆంగ్ల వాడు కాదు, మనవాడు వరదుడితడు. ఎక్కువగా మాట్లాడకుండా, అధిక ప్రసంగం చేయకుండా సంక్షిప్త ప్రసంగం చేసి నేను మళ్ళా బయలుదేరి విమానాశ్రయానికి వెళ్ళి విమానం పట్టుకొని చెన్నై వెళ్ళవలసి ఉంది కార్యక్రమానికి. జస్టిస్ జ్యోతిర్మయి గారు, వెంకట జ్యోతిర్మయి ప్రతాప న్యాయమూర్తులు, ఆచార్య రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా కలెక్టర్, శ్రీ రోతేటి శివశంకర్ గారు, ఆచార్య బెల్లంకోట శివశంకర్ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, మిత్రులు ప్రముఖ రంగస్థల నటులు, పెద్దలు సరస్వతి పుత్రులు డాక్టర్ మేడసాని మోహన్ గారు, అలాగే మరొక పెద్దలు నా మిత్రులు, వ్యక్తిగతంగా నాతో పాటు కలిసి చదివిన శ్రీ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు. మరి ఈరోజు నేను చాలా అనుకుంటున్నాను, పత్రికలు చదివి ఈ అంకెగౌడ గారిని చూడాలా అని. ఇవాళ ఆయనే అంకెగౌడ గారే ఇక్కడికి వచ్చాడు, చాలా సంతోషం. 1,00,000 పుస్తకాలు సేకరించి లైబ్రరీ పెట్టడం ఒక వ్యక్తికి అంత చిన్న విషయం కాదు. మనందరం ఒకసారి కరతాళ ద్వారా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మంచి పని చేస్తున్నాడు. మంచి పని చేసేవాడిని ఎప్పుడు అభినందించాలా, ప్రోత్సహించాలా. అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు జానమద్ది విజయభాస్కర్ గారు, ఈ సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ, కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు, జానమద్ది గారి కుటుంబ సభ్యులు, తెలుగు భాష ప్రేమికులు, సాహితీవేత్తలు, అలాగే పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. బ్రౌన్ శాస్త్రిగా సుపరిచితులైన పెద్దలు డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి గారి 100వ జయంతి సందర్భంగా ముందుగా వారికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మహా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఈ యొక్క తెలుగు సాహితీవేత్తలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి వారికి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, వారి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది. విజయభాస్కర్ పిలుస్తున్నాడు, అలాగే మా శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు, అలాగే బెంగళూరులో లక్ష్మారెడ్డి అని ఒక అతను ఎప్పుడు వెళ్ళినా సార్ ఒక్కసారి మా కడపకు వచ్చి మీరు సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చెప్తునేవాడు. ఇంకా అనేక మంది మిత్రులు చెప్పేవాళ్ళు. ఇంతకాలం కుదరలేదు, ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది. చాలా సంతోషం, చూసి బాగా సంతోషించారని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమద్ది హనుమత్ శాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు, ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది. వారికి వీరికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, సమకాలీనం కూడా కాదు. అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి, మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం అవుతుందో మంచి విషయం. కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ అమ్మ భాష యొక్క అభ్యున్నతికి ఎవరు కృషి చేసినా నాకు ఆనందమే. ఇందాక కాసేపు అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తెలుగులో మారుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో. జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు. దానికి ఏం చేయాలో తర్వాత కూడా చెప్తారు, మళ్ళీ అందరితో మనం వదిలిపెట్టకూడదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న చొరవ మనందరం అభినందించాల్సి ఉంది. తండ్రి గారి సత్వాన్ని వారసత్వాన్ని వారు అందిపుచ్చుకొని స్మారక అవార్డు అందజేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, ఏదో తొగులు వేసుకోవడం కాదు, వారి పదవుల్ని పరంపరగా పొందడం కాదు. తండ్రి ఇదైతే నేను కూడా అదే, నేనేం చేయకపోయినా నాకేం రాకపోయినా హెలికాప్టర్లో దిగుతాను, నాయకుడిని అవుతాను అనుకుంటే అది దాన్ని వారసత్వం అంటారు. వారసత్వం కాదు కావాల్సింది మనకి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వారసత్వం కాకుండా ప్రతి ఒక్కరికి
ఆ నిజమైన యొక్క ఆ శక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళని మనం గౌరవించవచ్చు, ముందుకు తీసుకెళ్ళవచ్చు. జీవసత్వాలు అంటారు దాన్ని. జీవసత్వాలు పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు పురస్కారం అందుకున్న డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అభినందనలు. నాటక రంగానికి వారు అందించిన సేవలు ఉన్నతమైనవి. ఆయన కాసేపు సమయం లేదు కాబట్టి వాళ్ళు ఆయన పద్యం పాడితే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. ఆయన పద్యం పాడితే అపూర్వంగా ఇప్పటికీ పద్యం మన అందరం ఏంటంటే పద్యాన్ని మర్చిపోతా ఉన్నాం. కానీ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటూ వారు ఇప్పటికి కూడా ఆ పద్యగానం చేస్తూ నేను చాలాసార్లు వారిని ఒకసారి ఇంటికి పిలిపించుకొని ఉన్నాను కూడా. అలాగే పబ్లిక్ కార్యక్రమాలు కూడా ఉన్నాను. సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఏది ఏర్పాటు చేశారో చంద్రబాబు నాయుడు గారు వారి సేవలను గుర్తించి వారికి రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా వారికి ఆ పదవిని ఇచ్చారు. చాలా సంతోషం. అలా మంచి వాళ్ళని గుర్తించాలా, ప్రోత్సహించాలా, వాళ్ళకి అవకాశం కల్పించాలా. ఈ మోడసాన్ మోహన్ గారు మరొక పుస్తక గ్రహీత, వారికి శుభాకాంక్షలు. పంచ సహస్రావధానిగా తెలుగు సాహిత్యానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యం. 15 ఏళ్ల వయసులో అవధానం చేపట్టి అనుభవాన్ని జోడించి అన్నమయ్య కీర్తన మీద పరిశోధన చేసి తెలుగు సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వారి కృషి అభినందనీయమైంది. వేల పద్యాలు మనకు పద్యం పాడాలా, పద్యం చదవాలంటేనే మనం చూస్తూ ఉంటాం పుస్తకాన్ని. వేల పద్యాలు పుస్తకం చూడకుండా అలా ఆసుగా చెప్పగలిగే మహోన్నత వ్యక్తిత్వం మేడసాని మోహన్ గారిదే చెప్పి మీ అందరితో మనం చేస్తున్నాను. అలాంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. మరొక పురస్కార గ్రహీత మిత్రులు శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారికి కూడా శుభాకాంక్షలు. ప్రసార భారతిలో వారు అందించిన సేవలు అభినందనీయమై పదవీ విరమణకు ముందు, పదవీ విరమణ తర్వాత కూడా తెలుగు సాహిత్యానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. అందుకని వారికి ప్రత్యేకంగా మనందరం కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. గ్రంథాలయ నిర్వాహకులుగా, పుస్తకాల ప్రేమికుడిగా నేడు పురస్కారాన్ని అందుకుంటున్న మరి అంకే గౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. 20 లక్షల పుస్తకాలు సేకరించి గ్రంథాన్ని నిర్వహించడం అంటే మామూలు మాటలు కాదు. ఒంటరి పోరాటం చేస్తున్న వారి కృషిని గురించి తెలిసి ఆనందించారు. ఖచ్చితంగా అంకే గౌడ్ గారు ఎప్పటికప్పుడు మీ గ్రంథాలయానికి తప్పనిసరిగా వస్తాను. నేను తిరుగుతూ ఉంటాను. ఆ తిరుగుతూ ఉండేదంటూ తప్పనిసరిగా మీ ఊరికి వచ్చి మీ గ్రంథాలయాన్ని చూసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఈ పని చూసి అందరూ సంతోషించాల. వాస్తవంగా ప్రతి ఊరిలో ఒక గ్రంథాలయం, ప్రతి ఊరిలో ఒక దేవాలయం, ప్రతి ఊరిలో ఒక స్వేచ్ఛగా సేవాలయం. ముందుగా ప్రతి గ్రామంలో దేవాలయం, గ్రంథాలయం, సేవాలయం ఈ 3 ఉంటే అది నిజమైన గ్రామం. ఆ విధంగా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని మీ గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. నేను మా అమ్మ నాన్న సరిపోతే ఏం చేస్తానంటే చెప్పాను. ఏం చేసేది ఏముంది, చిన్న లైబ్రరీ కట్టించి మా అమ్మ నాన్న పేరు పెట్టి ఆ లైబ్రరీ నిర్వహిస్తున్నాం మేము మా ఊరిలో ఇప్పటికి కూడా. అలా ఎవరికి వాళ్ళు తమ శక్తిని బట్టి చిన్న చిన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేయొచ్చు, లేదా దేవాలయాల యొక్క పునరుద్ధరణ కృషి చేయవచ్చు, లేదా అపూర్వమైన పనులు ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఆ విధంగా మనం కూడా వాళ్ళతో కలిసి మన ప్రాంతాల్లో ఈ గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం అంటే ఏందని ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని పెట్టుకొని కొంత సేవ చేయాలి. మన సంపదలో, మన తెలివిలో, మన జ్ఞానంలో, మనకుండే కళలో కొంత ఇతరులకు పంచివ్వడం. అదే పంచడం అంటే. పంచాలంటే ముందు పెంచాలా, పంచాలంటే ముందు పెంచాలి కదా. తెలివిని పెంచకుండా, ఆస్తిని పెంచకుండా పంచాలంటే అవుతుంది. నేను నవ్వుతూ ఎక్కడో చెప్పాను, పెంచకుండా పంచితే పంచి మాత్రమే మిగులుతుందయ్యా, జాగ్రత్తగా ఉండండి. అందుకని పెంచడానికి ముందు ప్రయత్నం చేయండి, పెంచిన తర్వాత ఎదురుతో పంచండి. ఆ పక్క వాళ్ళతో పంచుకుంటే ఉండే సంతోషం చెప్పనది కానీ. వాళ్ళ ముఖంలో కనబడే తృప్తి మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మన దేశంలో మనకు అలవాటు మొదటి నుంచి. చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి, చీమకు చక్కెర పెడతాం మనం, పావుకు పాలు పోస్తాం నాగల చవితి రోజు. మామూలుగా కాటేస్తుందని భయం అందరికి. అలాంటి దేశంలో చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెడతాం మనం. మన కనక పండుగ అయిన తర్వాత అప్పుడు పశువుల పండుగ అంటారు. పశువులన్నింటినీ శుభ్రంగా అలంకరింప చేస్తాం మనం. ఎందుకంటే మన దేశంలో క్యాటిల్ వెల్త్ ఇది రియల్ వెల్త్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అందువల్ల పశు పోషణ
అది కూడా మనం బాధ్యతగా ఉండాలి. చెట్లు నాటడం, చెట్లు పెంచేట్టుగా చూడడం, అది కూడా మన జీవితంలో భాగంగా ఉండాలి. ఇవన్నీ సేవలే. దాంతోపాటు మనం ప్రకృతితో కలిసి జీవించాలి. నేచర్ అండ్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించండి. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. నేను అందరూ కోరుతాను, దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. పిల్లలు కూడా అమ్మా నాన్నతో కొంత టైం గడపండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో. నేను అమ్మను కోల్పోయాను కాబట్టి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది, నాకు మనసు అనిపిస్తుంది, అదే అమ్మను చూడలేకపోయానని. అద్భుతమైన జన్మనిచ్చిన అమ్మను ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మ అంటే నాన్న కూడా వీళ్ళగా తల్లిదండ్రులు అంటాం కదా మనం. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ప్రకృతితో స్నేహం చేయాలి, ప్రకృతితో కలిసి ఉండాలి. మనం అడగకుండా వచ్చే దేవుడు, మనం అడగకుండా పిలవకుండా ప్రార్థన చేయకుండా పూజ చేయకుండా వచ్చే దేవుడు ఎవరు? ఉదయాన్నే సూర్యుడు వచ్చి మిమ్మల్ని లేపుతాడు. సూర్యోదయం ఏదో అలవాటు చేసుకోవాలి. అదే ప్రకృతి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలా, సేవాభావం కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరూ నేను నా జీవితం నువ్వు బతికినప్పుడు కాకుండా చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతకాలంటే మార్గం ఉంది. డాక్టర్ వెళ్ళేదానికి బతికే చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతకాలంటే దానికి మార్గం ఉంది. నువ్వు మంచి పనులు చేయాలా, గొప్ప పనులు చేయాలా. ఇందాక ఒక ఆయన వచ్చేట ఎన్టీ రామారావు గారు వేషం వేసుకొని ఎన్టీఆర్ అనగానే, ఎన్టీఆర్ అంటే ఇప్పటికి కూడా ఎన్టీఆర్ అనగానే అందరికీ ఆ ఉత్సాహం ఇప్పుడు. ఆ సుయోధన సార్వభౌముడిలాగా, ఏదో శ్రీకృష్ణ పరమాత్మలాగా, లేకపోతే మరొక పాత్రలో ఎన్టీ రామారావు గారు మన మనసులో నిలిచిపోయాడు. ఇప్పటికి కూడా ఎన్ని సంవత్సరాల కింద చనిపోతే. అంటే గొప్ప పనులు చేస్తే, మంచి పనులు చేస్తే మన జీవనం తర్వాత కూడా జనం మనం గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మంచి పనులు చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈ జానవతి హనుమత్ శాస్త్రి గారు చేసిన ఆ మంచి పనులు పెట్టుకోరు కదా, మనందరం ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సమావేశమైంది. ఆ లైబ్రరీని మరి తీసుకెళ్తూ మంచిగా చేస్తూ ఉన్నది. ఈ దిశగా ప్రజలు కూడా అందరూ స్వాగతం చేయాలి. అమ్మ భాషకు సేవలు అందించిన ఇంతమందికి ఈ రోజు పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. మాతృభాష అంటే తెలుగు గురించి మాత్రమే నేను చెప్పడం లేదు. ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు తమ మాతృభాషను కాపాడుకోవాలని ఆశ. ముందు మనదైన అమ్మ భాషను ప్రేమించండి, పట్టు సాధించండి. అమ్మ భాష కళ్ళ చూపు లాంటిది. తెలుగు మన అమ్మ భాష కళ్ళ చూపు లాంటిది. ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, కళ్ళద్దాలు పనిచేయవు. అందుకని ప్రతి ఒక్కరు ముందు తెలుగు నేర్చుకోండి. తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, ఎన్ని భారతీయ భాషలో నీ ఇష్టం. తర్వాత హిందీ నేర్చుకోవాలి అందరం. హిందీ వ్యతిరేక భావన ఎవరు మనసులో ఉండకూడదు. దేశంలో ఎక్కువ మంది మాడే భాష అది. నువ్వు పైకి వెళ్ళాలంటే కొంత ఉన్నత స్థానానికి వెళ్ళి దేశం అంతా గుర్తింపు రావాలంటే హిందీ కూడా తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అదేవిధంగా మన దేశం ఇతర భాష ఇంగ్లీష్ నేర్చుకోండి. తర్వాత ముందు అమ్మ, తర్వాత ఇంగ్లీష్. ముందు అమ్మ, తర్వాత హిందీ. ముందు అమ్మ, ఆ తర్వాత ఇతర కన్నడ భాష, తెలుగు భాష రెండు. మనం శ్రీకృష్ణదేవరాయలు తెలుగు కోసం ఎంత సేవ చేశాడు. కన్నడ కస్తూరి, తెలుగు తేట, మన ఇద్దరిది గడిపి ఒకే బాట అని చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తించి కన్నడ మిత్రులతో కూడా స్నేహంగా ఉండాల్సిన అవసరంతో ఉంది. భారతదేశం అనేక భాషలు, సంస్కృత సమ్మేళనం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. భారతీయ సంస్కృతిలో భాగం చేసిన ఎన్నో భాషలు, ఎన్నో కళారీతులు, ఎన్నో వస్త్రధారణలు, వీటన్నిటిని మించి మన అందరి సంస్కృతి కలిపి బంధం ఉంచారు. ఇక్కడికి వస్తూ ఉంటే పిల్లలు నాకు స్వాగతం పలికారు. వాడు స్వాగతం పలకడం, పూలు జరగడం సంగతి తర్వాత నాకు బాగా సంతోషం కలిగింది, ముచ్చట కలిగింది. అంటే వాళ్ళ అమ్మాయిలందరూ పావడ పరికిణి కట్టుకొని చక్కగా మన తెలుగు తనంతో ముట్టిపడుతూ మన సొంత బిడ్డలాగా ఆ విధంగా వారు బొట్టు ధరించి, కట్టు బొట్టు, మాట ఆట పాట ఇవన్నీ కూడా ఒకటిగా మందగా ఉండాలి. ఆ విధంగా వచ్చి వాళ్ళు స్వాగతం పలికినందుకు చాలా సంతోషం. వాళ్ళందరికీ నేను మంచిగా చక్కని భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దట్ దే విల్ ఎక్సెల్ ఇన్ లైఫ్. ఆ మాట అంటే నాకు చిన్న విషయం గుర్తొస్తుంది. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పత్రికా వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, సార్ వాట్ అబౌట్ డ్రెస్ సార్ అని. ఏందయ్యా అన్న? డ్రెస్ సార్, ఉపరాష్ట్రపతి అయితే డ్రెస్ అని. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. డ్రెస్ మార్చేది లేదు. 30 అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నాను, తర్వాత 6 మౌలానా ఆజాద్ రోడ్డుకి వెళ్తాను ఉపరాష్ట్రపతిగా అని చెప్పాను. ఇదే డ్రెస్, ఇదే దుస్తులతో ప్రపంచం అంతా పర్యటించాను. 65 దేశాలకు వెళ్ళాను. ఎవరు తక్కువగా చూడాలి. మన డ్రెస్ మనం ఎందుకు తక్కువగా, వాడేవాడు అనుకుంటే మనకేంటి.
మన పద్ధతిలో మనం ఉండాలి. అందువల్ల ప్రతి ఒక్కరు తెలుగువారు తెలుగుదనం కట్టిపుట్టేట్టుగా ఉండాలి. అలాగే మన గొప్పతనాన్ని మన భాష ద్వారా వ్యక్తం చేసింది మన ఆటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు ఇవన్నీ మనం కలిసి ముందుకెళ్ళాలి. భాష రాకపోతే వ్యాపార సంబంధాలు. ఇటీవల మాట కచేరీ అనే పుస్తకాన్ని నేను ఆవిష్కరించాను. అది ఆ పుస్తకం చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు రాశారు. ఆ సమయంలో నా మాటల స్ఫూర్తితో ఆయన ఆ పుస్తకం రాశారని చెప్పాడు. ఆ పుస్తకావిష్కరణలో చూసిన తర్వాత ఆనందం. ఒక మాట చెప్పాలి, రెండు మాటలు చదువుతాను. దాంట్లో ఉండేది దృశ్యం స్పందనకు నాంది. దృశ్యం మనవాడు చూపించే దృశ్యం స్పందనకు, రియాక్షన్కు నాంది. స్పందన ఆలోచనకు నాంది. తర్వాత ఆలోచన మొదలవుతుంది మనసులో. ఆలోచన వ్యక్తీకరణకు నాంది. ఆ తర్వాత చాలా బాగుందయ్యా ఈ ఫోటో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో చూశాను నేను మన విశ్వవిద్యాలయంలో. అద్భుతం. పటేల్ గారు లాగే పిల్లలు బ్రహ్మాండంగా ఆ యొక్క ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ పిల్లలు ఆ బొమ్మ వేశారు. ఇప్పుడు ఎవరో నాకు ఇందాక వచ్చి నాకు ఒక మిత్రుడు పుస్తకం నా బొమ్మను నాకు ప్రజెంట్ చేశాడు. నేను ఆయనకి చెప్పాను, నీకు వినబడిందో లేదో, అసలు కన్నా బొమ్మ బాగుంది, అసలు కన్నా బొమ్మ చాలా బాగుంది అని చెప్పారు. అభినందనలు, అందరూ అభినందనలు తెలియజేయండి. అబ్బాయి చక్కగా మంచి చదువుతాడు. సో దృశ్యం స్పందనకు నాంది, స్పందన ఆలోచనకు నాంది, ఆలోచన వ్యక్తీకరణకు నాంది, వ్యక్తీకరణ భాషకు నాంది, భాషకు మాట నాంది. సృష్టి యావత్తు మాటలతోనే ముడిపడి ఉంది. మాటలో మంత్రం ఉంది, మంత్రంలో కూడా మాట ఉంది. మాట వినకుండా, మాట అనకుండా మనిషి ఒక్కరోజు కూడా గడప దాటలేడు. కానీ మనం మాట పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సాహిత్య అభిమానులు కాబట్టి చాలా మంది చెప్పబడాలి, అర్థమై ఉంటుంది. మాట పడకూడదు. మాట పడకుండా అంటే చెడు పని చేయడం, పొరపాటు చేయడం, ఇతరులతో మాట పడకుండా మంచిగా మన జీవితాన్ని గడపాలనేది ఈ సందర్భంగా అందరికీ చెప్పేట ఆలోచన. సృజనాత్మక ఆలోచనలు భావ వ్యక్తీకరణకు, భాష కీలకం. అందుకే మాతృభాషను రక్షించుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరూ ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో తెచ్చిన భాష అవుతుందో దాన్ని మాట్లాడాలా. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అటుపక్క రేవంత్ రెడ్డి గారిని, అలాగే సిద్ధరామయ్య గారిని, ఎవరైనా ఏ రాష్ట్రమైనా మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన ఉండాలా తప్పనిసరిగా. రెండోది పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలా. కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు ఇంగ్లీషులో ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి వచ్చి ఇంగ్లీషు గ్రామంలో? ఈ ఉత్తర్వులు ఎవరి కోసం? ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు, ఆర్డర్స్, గెజిట్ నోటిఫికేషన్ ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలకు అందరికి ఇంగ్లీష్ వచ్చా? రాదు. మరి ప్రజలకు చేసిన భాష ఏంటి? తెలుగు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వాలి. ఈ విషయాన్ని మనందరం గట్టిగా చెప్పాలి ప్రభుత్వానికి. ఎవరికైనా భాష రాదు ఉంటే వాళ్ళ కోసం కాపీ ఇంగ్లీష్ వేయొచ్చు, కాపీ వేయొచ్చు. రెండోది పరిపాలనా భాషగా ప్రభుత్వం యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలి. మూడవది న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలో సాగాలి. ఇందాక జ్యోతిరామయ్య గారు చూడండి ఎంత అద్భుతమైన తెలుగులో పాడారు. నాకే ఆశ్చర్యం కలిగింది. ఒక న్యాయమూర్తి, ఒక మహిళ ఇంత అద్భుతంగా మాట్లాడుతుంది. తర్వాత తెలిసిన రహస్యం, అమ్మాయి పుట్టింది తెనాలిలో అని. తెనాలి చాలా ప్రముఖమైన ప్రదేశం. అక్కడ విజ్ఞానం ఎక్కువ. మహామహులు అక్కడ జన్మించారు చాలా మంది. నేను ఆ వివరాల్లో కథలు ఇప్పుడు సమయం తక్కువ పోతుంది కాబట్టి. సో న్యాయమూర్తులు కూడా, ఎందుకంటే కోర్టులు ఉంటాయి, మన కోర్టుకి వెళ్తాం, వకీలు వాదిస్తారు, మన వకీలు, మన ఆయన డబ్బులు ఇస్తాం. అవతల వాదిస్తారు వకీలు, ఆయనకి వాళ్ళు డబ్బులు ఇస్తారు. వీళ్ళిద్దరూ వాదిస్తుంటారు. వాళ్ళు ఇంగ్లీష్లో మారుతారు. ఆడ కూర్చొని జడ్జి వాళ్ళు ఇంగ్లీషు తర్వాత తీర్పులు ఇస్తారు. జనానికి తెలుగు రాదు. మొన్న ఎవరో అన్నాడు, సార్ ఇటు కానీ మీరు చేస్తే అంతా తెలుగు పెట్టేస్తే వకీలకి గిరాకీ తగ్గిపోతుంది సార్, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ సత్తా ఏదో తెలిసిపోతుంది సార్ అందరికి కూడా అని చెప్పారు. కానీ తెరవాలి, తెలిసే విధంగా ప్రయత్నం చేయాలి. పైపెచ్చి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. వెంటనే తెలుగు దాటి జడ్జి గారు పైన కూర్చొని ఉంటే ఇంగ్లీష్లో కనపడుతుంది. ఇక్కడ తెలుగులో మాడితే అక్కడ ఇంగ్లీష్లో కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి చాట్ జీపీటీ చాలా వచ్చాయి కదా, ఇవన్నీ కూడా వాటన్నిటినీ మనం సదుపయోగం చేసుకోవాలి. దానివల్ల దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఇంటికి పెడతాడు, లోపల చూస్తే అసలు ఏమి ఉండదు.
పైన పటారం లుటారం అని సామెత ఉంది. అలాగే హెడ్డింగ్లు పెడితే మనం టీవీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, హెడ్డింగ్లు పెట్టేస్తారు, పెద్ద హెడ్డింగ్ పెట్టేస్తారు. అది చూసి పాపం వెంటనే ఛానల్ ఓపెన్ చేస్తారు, కొద్దిసేపు చూస్తారు, చూస్తే లోపల అదేం ఉండదు. అదేమంటే హెడ్డింగ్ సార్, హెడ్డింగ్ చదివేది కేవలం మాత్రమే చదివితే హెడ్లెస్ ఫెలోస్. హెడ్డింగ్తో మాత్రం మనం ప్రభావితం కాకూడదు. అసలు విషయానికి వెళ్ళినప్పుడే దానికి న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అందుకే న్యాయస్థానం కోర్టులో వాదనలు తీర్పులు కూడా తెలుగు భాషలో ఉండాలి. 4వది సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ కూడా స్వదేశీ భాషలో ఉండాలి. మోడీ గారు నేను ఆ మధ్య కలిసినప్పుడు మోడీ గారు చెప్పారు, మనం ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో ఉండే ఇంజనీరింగ్ ట్రయల్ మొదలుపెట్టారు 14 కాలేజీల్లో, దాన్ని స్థానిక భాషలోకి అనువదించి. కొంతమంది కనుగొని సార్ ఈ టెక్నాలజీ ఇవన్నీ భాషలో తెలుగులో ఎట్టొస్తాయి సార్ అని. ఫ్రెంచ్, రష్యా, జర్మనీ, చైనా వాళ్ళు ఇంగ్లీష్లో కాదు ఈ కోర్సులు చదువుకునేది, వాళ్ళ మాతృభాషలో చదువుకుంటారు. దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి. మొన్న ఒక అబ్బాయి నాడు నేను ఇటు మాడుతుంటే, సార్ మీరు అన్ని దగ్గర ఇటు మాడుతున్నారు కానీ మాతృభాష మాత్రమే మనం నేర్చుకుంటే పైకి పోలేము సార్ అన్నాడు. ఎవరు చెప్పాను నీకన్నా? అందరు చెప్తున్నారు సార్ అని. పైకి పోలేమని నేను వెంటనే ఫోన్ చేసి దేవుడితో మాడా. దేవుడిని అడిగాను, ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలని. ఎవరు చెప్పారు అన్నాడు. ఈ అబ్బాయి చెప్తున్నాడని చెప్పారు. అదేమి లేదు, టైం ఎక్స్పైర్ అయిపోతే, డేట్ ఎక్స్పైర్ అయిపోతే ఎవరికైనా డైరెక్ట్ పైకి వచ్చేయచ్చు, దానికి ఏమి ఇంగ్లీషు, తెలుగు, తమిళ్ అట్లా రెస్ట్రిక్షన్ లేదని చెప్పాడు. ఆ అబ్బాయి అన్నాడు, సార్ మీరు నవ్వుతూ నన్ను అట్లా చెప్తున్నారు, నేను అడిగాను సార్ పైకి అన్నాడు. నాకు అర్థమైంది అప్పటికే. తర్వాత చెప్పే ఆ అబ్బాయికి అర్థం కావడానికి, భారతదేశ రాష్ట్రపతి, ఇప్పుడుండే రాష్ట్రపతి, ఇంతకు ముందు రాష్ట్రపతి, వాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదువుకొని అక్కడ దానికి చేరారు. దేశం ఇంకెందుకు, మీ ముందు నేరుగా ఉదాహరణ ఉంది. నేను ఇంకా పోలా. పల్లెటూరులో పుట్టి ఇసుక మీద రాసి మాస్టారని చెప్పేట విషయాలు విని 5 కిలోమీటర్లు నడిచి చదువుకున్నాను నేను తెలుగులో చదువుకుని నేను దేశంలో అంచెలంచెలుగా ఎదిగి అంచెలంచెలుగా అక్కడ 2వ రాజ్యాంగ పదవి దాకా వెళ్ళాను కదా. నేరుగా ఉదాహరణ కనబడతా డైరెక్ట్గా నీకు అనుమానం ఇంకెందుకయ్యా అన్న. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారు తెలుగు ఆయన పనిచేశాడు. ఆయన చెప్పాడు నేను మాతృభాషలో చదువుకున్నానని చెప్పాను. ఆ తర్వాత మన ముఖ్యమంత్రులందరూ కూడా మాతృభాషలో చదువుకున్న వాళ్ళే. కానీ కొంతమందికి ఒక వ్యామోహం ఏంటంటే ఆ ఇంగ్లీష్ రాకపోతే ఏమని అనుకుంటారేమో అని. ఏమని అనుకుంటారని నువ్వు అనుకుంటున్నావు, ఎవరు ఏమనుకోరు. నువ్వు ఇంగ్లీష్లో మాడకపోతే ఎవరేమనుకోరు. కలెక్టర్ గారు తెలుగులో మాట్లాడాడు అనుకోండి, ప్రజలు సంతోషిస్తారే మా కలెక్టర్ మా మంచి కలెక్టరు తెలుగులో మాట్లాడుతున్న విషయం అర్థమయ్యేది చెప్తున్నాడని చెప్పి. కంపల్సరిగా పరిపాలనా భాషగా, ఉత్తర ప్రత్యుత్తరాల భాషగా, ప్రాథమిక విద్యలో బోధనా భాషగా, అలాగే అన్ని తెలుగులో జరగాలి. బోర్డులు, షాపుల బోర్డులు, రెస్టారెంట్ బోర్డులు ముందు తెలుగులో ఉండాలా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన భాషలో రాసుకో, నాకు అభ్యంతరం లేదు. తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రంలో ఉండి కడపలో ఉండి మనం తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో రాసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఎందుకు పట్టిందో నాకైతే అర్థం కావడం. ముందు ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ వచ్చేవాడు కడపలో? రెస్టారెంట్కి పోయేవాళ్ళు అందరూ, హోటల్కి పోయేవాళ్ళు అందరూ తెలుగులో రాయండి, తెలుగులో రాయండి. ఆ తర్వాత పక్కన ఇంగ్లీష్లో రాయండి, ఇంకా కూడా హిందీలో రాసుకోండి, అభ్యంతరంలే. ముందు అమ్మ భాషలో రాయండి. దయచేసి ప్రభుత్వం కూడా దీనికోసం అవసరమైతే ఆదేశాలు ఇవ్వాలి. అన్ని రెస్టారెంట్లు, అన్ని షాపులు, బట్టల దుకాణాలు అన్నిటి పేర్లు తెలుగులో ఉండాలి ముందు, ఆ తర్వాత ఇతర భాషల్లో. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలా. ప్రభుత్వ అధినేతలు కూడా తప్పనిసరిగా ప్రజలతో తెలుగులో మాట్లాడాలా. ఈ పని కానీ మనం చేయగలిగితే ముందుకెళ్తాం. తెలుగు చదువుకుంటేనే మీకు ఉద్యోగాలు పెట్టండి సార్, అందరూ చదువుకుంటారు. సీక్రెట్ తెలుసా? ఇంగ్లీష్ ఎందుకు చదువుతారు తెలుసు చెప్పంటారా? మన కోసం, వాళ్ళ కోసం కాదు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందని ఇంగ్లీష్ వాడు చెప్పారు. వాళ్ళు పోతూ తగిలించిపోయారు మనకి. అది చదువుకుంటే ఉద్యోగం ఇస్తామని వాళ్ళు వాళ్ళకి రాలేదు. అందుకని ఏదో సిపి బ్రౌన్ అంటే ఆయన ఒక తెలుగు మీద భాషలో అభిమానం చూపించాడు కానీ మిగతా వాళ్ళకి రాదు కదా. అందుకని వాళ్ళు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి అని. వాళ్ళు తెలుగు నేర్చుకోమని చెప్పలే ఎవడు. వచ్చిన వాళ్ళు పాలకులు వాళ్ళు మనల్ని ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పారు. దాంతో ఇంగ్లీష్కి ప్రోత్సాహించారు. ఉద్యోగం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇస్తామన్నారు ముందు. ఆ నిజాం నవాబు హైదరాబాద్లో చాలా మంది ఉర్దూ మాడతారు. ఎట్లా మాడతారా అంటే నిజాం నవాబు షరతు పెట్టాడు, ఉర్దూ వచ్చిన వాడికే మొదటి ఉద్యోగం అని ఆయన షరతు పెట్టాడు. తమిళ వస్తేనే ఉద్యోగం అన్నాడు తమిళనాడులో కరుణానిధి.
అందరూ నేర్చుకోండి. ఇప్పుడు సిద్ధరామయ్య కూడా చెప్తున్నాడు అందరూ కన్నడ నేర్చుకోమని. కానీ ఇతర భాషలను గౌరవించాలి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. భాషా దురభిమానం ఏమాత్రం మంచిది కాదు. మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, చివరికి మన తిట్టు కూడా ఎవరైనా తిట్టవచ్చుకుంటే తెలుగులోనే తిట్టారు, ఇంగ్లీష్లో తిట్టకూడదు. దయచేసి అర్థం చేసుకోండి అందరూ. ఎందుకంటే మన తిట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ ఇంగ్లీష్ తిట్లు మనకి మనం నచ్చవు. మన ఒక అబ్బాయి అన్నాడు, సార్ ఇంగ్లీష్ ఎందుకు తిట్టావు తెలుసా అన్నాడు. ఎందుకంటే వాడికి తెలవదు సార్ అది ఏందో, అందుకని ఏమన్నా మాడవచ్చు అని చెప్పారు. కానీ మనం మన వల్ల అట్లా అన్యాయంగా మోసం చేయకూడదు. మనం మన భాషలోనే మాట్లాడాలి, మన స్ఫూర్తిని అందుకొని ముందుకు వెళ్ళాలి. ఈ గ్రంథాలయం నేను ఇందాక చెప్పినట్టుగా మనకు చాలా ముఖ్యమైనది. ఈ పుస్తకం మస్తకంలోకి ఎక్కాలి. పుస్తకం మస్తకంలోకి ఎక్కాలి. మస్తకం అంటే తల. పుస్తకం చదివితే తనలో అది నిలబడిపోతుంది. సినిమా చూస్తే కొద్దిసేపుడికి మర్చిపోతాం. నాకైతే సినిమా అయిపోయిన తర్వాత ఆ హీరో హీరోయిన్ పేరు కూడా గుర్తుండదు. ఇప్పటివాడు అప్పటి వాడి సంగతి తీసేయండి. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఆ భానుమతి, ఆ సావిత్రి, ఆ శ్రీదేవి అద్భుతంగా ఇప్పటికి కూడా. అందుకే ఇప్పుడు మాయాబజార్ వచ్చినా, గుండమ్మ కథ వచ్చినా, మనం అప్పు చేసి పప్పుకూడు వచ్చినా ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ప్రతి వారం వేస్తూ ఉన్నారు టీవీ వాళ్ళు, జనం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అద్భుతమైన పాఠం, అద్భుతమైన కళలు, అద్భుతమైన నైపుణ్యం, అద్భుతమైన మాటలు, అద్భుతమైన సరదా చేసేటటువంటి వాటిల్లో ఉన్నాయి. అలా మనం నైపుణ్యాన్ని, కళలను మన పిల్లలకు అందించాలా. పిల్లలు కూడా ఏదో ఒక దాంట్లో, ఒక భాషలో, ఒక కళలో కొంత నైపుణ్యం సంపాదించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను అందరికి మనం చేస్తాను. ఈ కడప, అటు వేమన నిన్న ఎడొచ్చాను, ఇటు అన్నమయ్య, అటు తాళపాక తిమ్మక్క, కవయిత్రి మొల్ల, అరసాని పెద్దన, కవి చోడప్ప, శ్రీ అయ్యల రాజ రామభద్రుడు, రాజన్న కవి, సివి సుబ్బావదాని, ఇంకా నరాల రామిరెడ్డి, ఎంతోమందో కడప జిల్లాలో. నేను మాట్లాడుతున్న నుంచి వస్తే నాకు పుస్తకాలుగానే ఇచ్చారు. బాగా విమానంలో ఇన్ని పుస్తకాలు ఒప్పుకుంటారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు పోవడానికి, ఎందుకంటే రోడ్డు పెట్టి ఉంటారు. పుస్తకాలు చాలా సంతోషం. ఇక్కడే కాదు, నేను ఎక్కడికి పోయినా జనం ముందుగా నాకు పుష్పగుచ్చం కన్నా పుస్తకం అందిస్తున్నారు. నేను కూడా అదే చెప్తాను, అయ్యా దయచేసి పుష్పగుచ్చం వద్దు, పుస్తకం అందించండి. అలాగే కొంతమంది షాల్ వేస్తున్నారు, అందాక కూడా వేశారు. ఈ షాల్ దయచేసి వద్దు, ఒక చిన్న కండవ ఇవ్వండి, తుండుగుడ్డ ఇవ్వండి. ఖాదీ అలాగే చేనేత తుండుగుడ్డ ఇవ్వండి. తుండుగుడ్డ అన్ని రకాలకు పనికి వస్తుంది. వర్షం వస్తే తల మీద వేసుకోవచ్చు, ఎండ వస్తే కాపాడుకోవచ్చు, చెమట వస్తే తుడుచుకోవచ్చు, దాన్ని కొద్దిసేపు పడుకుందామంటే కింద వేసుకొని పడుకోవచ్చు, దాన్ని స్నానం చేసిన తర్వాత దాన్ని తుడుచుకోవచ్చు. అన్ని అవసరాలు ఉన్నాయి. షాల్ దేనికి పనికి వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇందాక వేసాము షాల్, దిగిపోయిన తర్వాత ఆ షాల్ మా ఆవిడ పెద్ద సమస్యగా ఉంది నాకు, మీకేమో వందల షాలు పడిపోతున్నాయి, అవన్నీ మీరు పంపిస్తున్నారు, ఏం చేయమంటారు వీటిని? ఏం చేయాలో చేయమ్మా, ఎవరిని వచ్చిన వాళ్ళందరూ కప్తా ఉండు షాల్, నువ్వు ఆ పని చేయని చెప్పాను. చాలా మా ఆవిడ నిజంగా చెప్తున్నాను, చాలా పెద్ద సమస్యగా ఉంది. అందుకని నేను అందరినీ కోరుతున్నా, దయచేసి మన పద్ధతుల్లో ఒక కండువా ఇవ్వండి, ఒక తుండుగుడ్డు ఇవ్వండి, మన భాషలో ఒక తువ్వాలు ఇవ్వండి. అంతకన్నా గౌరవం ఉండదు, ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్వాగతం పలికేటప్పుడు ఆర్భాటాలు చేయొద్దు. ఎవరైనా మామూలుగా వచ్చి స్వాగతం పలకండి. అక్కడ తోపిట్లాటలు, తొక్కిసలాటలు చేయకూడదు. తొక్కిసలాట మనకు అలవాటే. కొత్తగా దేవాలయం ప్రారంభిస్తే తొక్కిట్లాట 9 మంది జరిపారు. ఏం చెప్పాలి చెప్పండి? అంతకుముందు కొన్ని దగ్గర జరిగిన సంఘటన కూడా మనకు తెలుసు. తొక్కిసలాట మంచిది కాదు. సమయం వస్తుంది, అవకాశం వస్తుంది, వేచి ఉండేట ఆ ఓపిక ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. దాంతోపాటు ఈ పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే హాయ్ 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 ఏంది? ఈ హాయ్ బాయ్ ఎందుకు? మనకి కనపడి ఇంకొకరు పలకరిస్తారంటే నమస్తే. పెద్దవాళ్ళు అయితే నమస్కారం, ఆర్య నమస్కారం అన్నాడు ఇందాక ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి ముద్దుగా, ఆర్య నమస్కారం అని. నమస్కారమే మన సంస్కారం. ఉదయాన్నే ఇంగ్లీష్ అయితే ఏం చెప్తారు? ఉదయాన్నే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్, సాయంత్రం గుడ్ ఈవినింగ్, రాత్రి ఇన్ని చెప్పే బదులు ఒక్క మాట 24/7 నమస్కారం. ఉదయం నమస్కారం, మధ్యాహ్నం నమస్కారం, సాయంత్రం నమస్కారం, రాత్రి నమస్కారం. ఇంకా అంతకన్నా నమస్కారం చేతులు జోడించి పెడుతూ ఉంటే అంతకన్నా గొప్ప స్వాగతం ఏముంది చెప్పండి?
దయచేసి ఇంగ్లీష్లో గ్రీట్ చేసుకోవద్దు. పొట్టి పొట్టి పేర్లు పెడతారు చాలా మంది, పూర్తి పేరు చెప్పరు, పొట్టి పొట్టిగా. మొన్న పోతా ఉంటే ఉంది రోడ్డు, ఏందా ఈ రోడ్డు పేరు ఎంజీ రోడ్డు అన్నారు. హైదరాబాద్లో ఎంజీఆర్ మీద అంత అభిమానం ఉందన్న. ఎంజీఆర్ కాదు సార్, మహాత్మా గాంధీ రోడ్డు అన్నారు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. నిన్న పిల్లలు యోగి యోగం అనేది ఓఎంఐ యోగి యోమన ఎక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నా కదా, వీళ్ళు కాదు పిల్లలు. అలాగే మా డ్రైవర్ ఇంకో డ్రైవర్తో మాడుతున్నాడు, బ్రో బాగున్నావు బ్రో అంటున్నాడు. నేను పిలిచి అడిగే ఏదో కొత్త మాట, ఏమని బ్రో అంటే బ్రోకరా అన్నా. కాదు సార్, బ్రోకర్ కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అన్నాడు. అరే అన్నా తమ్ముడా బాగున్నావా అన్నా. ఏం తమ్ముడు బాగా ఉన్నావంటే వద్దంటాడా? మన పద్ధతిలో మన సంస్కారం ప్రకారం మనం ఒకరినొకరు పిలుచుకోవాలి. అక్క, అన్నా, బావా, చెల్లెలా, మరదలా అని పిలిస్తే ఎంతో సంతోషం చెప్పండి. మరదలు ఉంటే ఆ గౌరవం వేరు. అమ్మా, అమ్మమ్మ, తాతయ్య అని దేజీ అని పిలుస్తుంటారు. మనం ఆంటీలు, ఆంటీ బంటి సాంటీ మనకెందుకు నాకు అర్థం కాదు. ఇవన్నీ పద్ధతులు మార్చుకోవాల్సి ఉంది. నేనేం గొప్ప విషయం చెప్పడం, మామూలు విషయం. మా తాత నాకు చిన్నప్పుడు చెప్పిన విషయమే. నేను నమస్కారం. దయచేసి అందరూ తెలుగు భాషలోనే ఒకరినొకరు అభినందించుకోవడం, ఉత్సవాలు చేసుకోవాలి. జన్మదినోత్సవాలు అన్న బర్త్డే అనగానే కేక్ కొయ్యడం, కోత కోసేది వాళ్ళ అలవాటు, ఇంగ్లీష్ వాళ్ళది. కోతలు కొయ్యొద్దు. నేను బర్త్డే జరపడం మామూలుగా జరిపితే అక్కడ స్వీట్ తీపి, నోరు తీపి చేస్తా వచ్చి వాళ్ళది. నోటి తీపి, మాట తీపి అద్భుతంగా ఉంటుంది. కేకుని ఎవరు పెద్దగా తిన్నా ఆరోగ్యానికి ఇప్పుడు మంచిది కాదు. ఈ అలవాటు. అలాగే ఫుడ్ కూడా మన ఫుడ్ తినాలి, తెలుగు ఫుడ్. మన తెలుగు ఫుడ్ తింటే చెప్పాలి, అది కాదు. నేను పెట్టారు రాగి సంగటి పచ్చి పులుసు, లేకపోతే రాగి సంగటి ఎర్రగారం, లేకపోతే రాగి సంగటి కోడి, నాటుకోడి పులుసు పెడితే దాని సామిరంగా ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఉంటుంది. ఏం పనిచేయవు ఈ పిజ్జాలు, ఈ బర్గర్, ఇవన్నీ పనిచేయవు. ఇవి మన దేశానికి కూడా మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మన దేశాన్ని మనం గౌరవించాలి. మన వంటలు, మన పూర్వీకులు, మన అమ్మమ్మలు మన అంతా అద్భుతంగా వంట చేసి మనకు అలవాటు చేసిపోయారు. మంచి వాటిని ఇప్పుడు స్లోగా హోటల్లో మొదలు పెట్టారు. ఇదంతా మేము ఆర్టిఫిషియల్ కాదు, దీన్ని మంచిగా ఎక్కువగా మందులు కొట్టుకొని తీసుకొస్తున్నామని. కాబట్టి అలాంటి మన వంటకాలు ప్రపంచం అంతా పేరుగాంచింది. నేను ఒక మాట చెప్పాను, నేను ఆ మాట చెప్పి ముగిస్తాను. ఆ మధ్య నేను అమెరికాకి వెళ్ళా 1991లో. అమెరికాకి తీసుకెళ్తే నాతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చింది, ఇంకా కొందరు వచ్చారు. మేమందరం వెళ్ళి హోటల్లో ఉన్నాం. వాళ్ళంతా చూపిస్తున్నారు అమెరికా వాళ్ళు. అమెరికా ఏంది, ఆ సెనెట్ ఎట్లుంటుంది, వైట్ హౌస్ ఎట్లుంటుంది అవన్నీ చూపించారు. వాషింగ్టన్ అంటే అయిపోయిన తర్వాత ఉదయాన్నే నేను టిఫిన్ చేస్తుంటే ఉదయాన్నే అక్కడ బ్రెడ్ జాము టోస్ట్. నేను బ్రెడ్ తీసుకొని మా ఆవిడ నాకు ఇచ్చింది కొద్దిగా చిన్న డబ్బా పాత చింతకాయ పచ్చడి ఉందంట. పాత చింతకాయ పచ్చడి తీసుకొని ఆ బ్రెడ్ రొట్టెకి రాసుకొని తింటా ఉన్నా. ఆ కాంగ్రెస్ నాయకులు ఒకసారి చూసి, వాట్ మిస్ నాయుడు ఎక్కడున్నావు నువ్వు అన్నాడు. ఇక్కడే ఉన్నా కదా. అమెరికా కూర్చి ఇంకా పాత చింతకాయ పచ్చడి తింటున్నావు ఏంటి అన్నారు. నాకు అది ఇష్టం అమ్మా అని చెప్పాను. నవ్వింది. సరే 5 రోజులు అయిపోయింది. 6వ రోజు మేము కూర్చొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మళ్ళీ నేను తీస్తే నా వైపు చూసి కొద్దిగా ఉందా అంది. బాగుంది, కొద్దిగా ఉందా అని. అంటే అది చూస్తే కానీ తెలవద్దు దాని రుచి. పాత చింతకాయ పచ్చడి అద్భుతమైంది. చింతాకు పొడి చెప్పని అరివి కానీ ఏ పొడి దాని ముందు పనికిరాదు. అద్భుతమైన కూరలు ఉన్నాయి మనకి రాయలసీమలో. ఇంకా రాయలసీమ రుచులన్నీ ఇప్పుడు రెస్టారెంట్ కూడా పెడుతున్నారు. అద్భుతంగా ఉంటుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక ప్రత్యేకత ఉంటుంది. గుంటూరు వాళ్ళు గుంటూరు గోంగూర అంటారు. నెల్లూరు వాళ్ళు నెల్లూరు చేపల పులుసు, కొరమైన పులుసు అని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అనేక రకాలైన వంటకాలు ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి ఈ జొమాటో, టమాటో ఆర్డర్ ఇవ్వడం, గింజో ఆర్డర్ ఇవ్వడం, అది వస్తుందని వాడు ఎప్పుడు తయారు చేయడం మనకేం తెలుసు చెప్పండి. పచ్చనం చేసిన భోజనం చేస్తే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. హనుమత్ శాస్త్రి గారు 2 సంవత్సరాలు జీవించాడు. 89 ఏళ్ళు. అద్భుతంగా 89 ఏళ్ళు ఉన్నాడు. మనమేమో బాధపడుతున్నాం. ఇప్పుడు నాకు కూడా 76 దాటి. అయితే నేను ఎక్కువగా శరీరాన్ని ఎక్కువగా వాడాను. అందువల్ల ఇంజిన్ బోరింగ్ వచ్చింది.
బండి ఎక్కువ వాడితే ఎవరు తెలుసుకుని మీకు. కానీ మన దేశంలో చాలా మంది ప్రముఖులు అద్భుతమైన వ్యక్తులందరూ 90, 91, 93 ఈ మధ్య మా మిత్రులు కొంతమంది వాళ్ళ అమ్మ చనిపోయిందనో లేకపోతే ఇంట్లో ఎవరు చనిపోయారో కార్డు మెసేజ్ పంపిస్తుంటారు, చూస్తూ ఉన్నాను. కనుక్కుంటే 93 ఏళ్ళు, 94 ఏళ్ళు, 95 ఏళ్ళు. నేను ఇక్కడి నుంచి చెన్నై పోతాను, రేపు ప్రోగ్రాం ఉంది, ఆ నుంచి ఢిల్లీ పోతున్నా. దేనికి తెలుసా, మా గురువు గారు మాకంతా రాజకీయం అంతా నేర్పినట్టు మహనీయుడు శ్రీ రామకృష్ణ అద్వానీ గారి పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు 98 ఏళ్ళు పూర్తి అయినాయి ఆయనకి. 98 ఏళ్ళు. అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయన జన్మదినానికి వెళుతున్నాను, నేను కూడా పోయి పలకరిద్దామని చెప్పి. కాబట్టి నేను ఎక్కువ రోజులు మిమ్మల్ని అందరూ 98 ఏళ్ళు బతకమని నేను చెప్పడం లేదు, మీ ఇష్టం అది. బతికినంతకాలం మంచిగా బతకాలా, భారతీయ పద్ధతులు సాంప్రదాయాలు పాటిస్తారా, మంచి భోజనం చేయాలి, అసలు మంచిగా భోజనం చేయండి, శుభ్రంగా హాయిగా ఉండండి. మంచి ఆలోచనలు మనసుకు రావాల్సిన అవసరం ఎంత ఉండదు. వాళ్ళు అందజేస్తా అన్నారు, అది రేపు కూడా చెక్కు రూపంగా డబ్బు రూపంగా చేరుతుంది. దాన్ని ఇది ఉడతా భక్తిగా చేసేటి సేవ మాత్రమే కానీ మరి కూడా కాదు. దాన్ని స్వీకరించవలసిగా కోరుతూ ఈరోజు నాకు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించి ఇంత చక్కగా చూడండి, ఎంత బాగా ఒక్కరి లీల ఒక్కరి కథల్లా. అంటే కడప జిల్లా వాసులకు భాష మీద, హనుమంత్ శాస్త్రి మీద, బ్రౌన్ గారి మీద ఎంత గౌరవం ఉందో. ఈ పిల్లలు ఇందాక లేస్తున్నారు, లేకపోతారేమనుకుంటున్నాను, లేదు వాళ్ళు దులుపుకొని పోయి వెనక్కి కూర్చోవాలి కదా మంచి స్థలం కోసం అని. పిల్లలు కూడా పెద్దోళ్ళు ఉండడం కాదు, పిల్లలు కూడా ఇంతసేపు కూర్చొని కార్యక్రమం వినడం అవుతుందో ఇది చిన్న విషయం కాదు. దాన్ని మనం అలవాటు చేసుకోవాలి, అందరం తెలుసుకోవాలి, విషయం చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం పైకి పెరుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా పిల్లలు కూడా మన భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగుదనం, తెలుగు అమ్మ గౌరవించాల్సిగా కోరుతూ ఈ తెలుగు ఛానల్స్ కూడా ఇంగ్లీష్ పదాలు వాడకుండా నాయన తెలుగులో చెప్పండి. అర్థం కాకపోతే ఏదన్నా మాట అక్కడ చెప్పొచ్చు. ఛానల్ అలవాటు అయిపోయి తెలుగు గొప్పతనం ఉంది, అన్ని భాషలని విమర్చుకుంటుంది. భాష కోసం కొంత సమయం ఇవ్వండి, వ్యవసాయం కోసం కొంత సమయం ఇవ్వండి, మహిళల కోసం కొంత సమయం ఇవ్వండి, యువకుల కోసం కొంత సమయం ఇవ్వండి. అప్పుడు సమాజంలోని అన్ని వర్గాలనే మనకు గౌరవించినట్టు అవుతుంది. సమాజం మన దేశం అంతా ఒకటి, మన భాషలు వేరేనా దేశం అంతా ఒకటి. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता. Irrespective of caste, creed, sex, religion and region, India is one. India, భారత్. మనం భారతీయులందుకు గర్వించాలి, భారతీయుడిగా బతకాలి. ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏదో మాడుతున్నారు కదా, మోడీ గారు లొంగలేదు. ఎందుకంటే మన భారతదేశం మనం ప్రపంచంలో వేగంగా ఆర్థికంగా ముందుకెడుతున్న దేశం నెంబర్ 1 భారతదేశం అని చెప్పని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నేను చెప్పింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. కాబట్టి భారతీయులైనందుకు మనం గర్వించాలా, భారతీయుడిగా జీవించాలా. భారతదేశంలో మన కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు వేరేనా నేను ఇందా చెప్పినట్టుగా అలాగే భాష అలాగే వేష్ ఫిర్ భీ ఏక్ దేశ్. అందరూ భాషా వేషం వేరేనా మనమంతా భారతీయులు అనేటిక ఆ భారత్ అనేటిక నినాదాన్ని అందరూ ఇవ్వాలని మీ అందరికీ మనం చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు సెలవు తీసుకోవడం. నమస్కారం. జై హింద్.